పొన్నం ప్రభాకర్ గారికి పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. మన మంత్రివర్యులు శ్రీమతి అనసూయ సీతక్క గారికి కరతాళ జనాలతో స్వాగతం పలుకుదాం. వారిని సౌజన్యంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు సూరంపేట ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తారు. హలో అడిషనల్ కమిషనర్ గారు ఈనాటి కార్యక్రమాన్ని చేసిన మన గౌరవ కార్యక్రమానికి శక్తిని ఊపిరిచ్చే ఈ ప్రవర్తన మహిళల సాధికారత కాంగ్రెస్తోనే సాధ్యం. సంఘాలు ఏర్పాటు నేడు లక్షలాది మహిళల ఆర్థిక బలానికి పునాది వేసింది. వడ్డీ లేని రుణాలు లాంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అమలవుతున్నాయి. 9,958 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరిస్తోంది. 2014-15 అందరూ ఒకసారి గట్టిగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారి ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష బోని ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలే ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడానికి మీ ముందుకు వచ్చినప్పుడే మాట మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా
లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలోనే 41,000 మందికి లబ్ధి జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీరు చూస్తా ఉన్నారు, పండుగలకు పబ్బానికి అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి పోయినా బడికి పోయినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. 252 కోట్ల మంది 7,400 కోట్ల విలువ కలిగిన బస్సు ప్రయాణాలు ఉచితంగా ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం విశ్వాసంగా మహిళల పట్ల గౌరవంగా మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆలోచనతోటి నిన్ను మనసుతోటి ఉంది. మీ ఆశీర్వచనం కావాలి. మీ ఆశీర్వచనం మా ప్రభుత్వానికి కొండంత బలంగా ఇంకా మీ పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమ